ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైనటువంటి కొన్ని కేసులకు సంబంధించి ఆయనకు ఊరట లభించిందని చెప్పుకోవాలి. ఏదైతే ఏపీ హైకోర్టులో కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఫైబర్ నెట్ కేసు కావచ్చు, వీటికి ప్రధానంగా ఫైబర్ నెట్ కేసులో ఎటువంటి అవకతవకలు జరగలేదని ఏపీ సిఐడి ఇచ్చిన నివేదిక మేరకు ఆ కేసుని కోర్టు కొట్టివేయడం జరిగింది. మరి మొత్తానికి మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుని మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు అందరూ కొంతమంది మాట్లాడుతూ అధికారంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఆయన మీద కొన్ని కేసులు మాఫీ చేయించుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఉదాహరణకు చూసుకుంటే ఫైబర్ నెట్ ఏపీ హైకోర్టు ముందు ఏపీ సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే అసలు ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ఎటువంటి అవకతవకలు జరిగిందని రిపోర్టు స్పష్టంగా ఉంది. అదే నివేదికని కోర్టు ముందు పెట్టినటువంటి ఉద్దేశంలో ఏపీ హైకోర్టు వారు దాని మీద విచారణ జరిపి ఆ కేసుని కట్టడం జరిగింది. మరి మొత్తానికి ఈ సజ్జలు కావచ్చు, పొన్నవలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేసుల గురించి మాట్లాడుతున్నారు. ఏమంటారు? ఇక్కడ ఒకటేనండి, నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. మరి ఎందుకు వాళ్ళు నిరూపించలేకపోయారు? వెంటనే అవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఆధారాలు అవన్నీ కోర్టు ముందు పెడితే సరిపోయేది కదా. వీళ్ళు కేసు ఫైల్ చేయలేదు కదా అసలు ఆయన మీద. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారా బాబు అంటేనే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. తీసుకెళ్లి గంటల ప్రయాణాలు చేయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఏదో చెప్పి మసిబూసి మారేడుకాయ చేసేసి ఎక్కడా కూడా దేనికి పొంతన లేని సమాధానాలు చెప్పి అందరిని ఇబ్బందికి గురి చేశారు. మరి ఈ రోజేమో ఇట్లాంటి పిచ్చి మాటలు అనమాట. నిజం నిలకడం ఏది తెలిసిద్దని నిజాలు తెలిసినాయి. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన మచ్చలేని చంద్రుడు అనేది తెలిసిపోయింది. మరి దానికి ఎందుకు వెళ్ళి ఏడుపు? మరి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు కదా, మరి ఈ రోజు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు కదా, మరి ఆయన కూడా నిరూపించుకోమనొచ్చుగా. ఉంటే మంచివాడు, బుద్ధిమంతుడు, చాలా గుణవంతుడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తి భూతద్దం పెట్టినా కూడా దొరకడు అని చెప్పి చూసినా దొరకడు అనుకుంటే మరి నిరూపించుకోమనండి వాళ్ళ మంచితనం, వాళ్ళ నిజాయితీ. అలా అబ్బే అలాంటివి చేయరు. ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవమంటే ఏడుస్తారు. ఈ రోజున చూస్తున్నాం ఫైబర్ నెట్కి సంబంధించి ఎన్నో రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటూ సవాలు విసిరారు. చూసుకోండి, మరి మీ ఇష్టం. దేంట్లోనైనా సరే మీరు చూస్తే ఎక్కడైనా సరే అవకతవకలు జరిగినాయా, ఎవరి అకౌంట్కైనా ట్రాన్సాక్షన్ జరిగిందా డబ్బులు అనేది ఎక్కడ కూడా నిరూపించలేకపోయారు. ఇక మళ్ళీ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్, దాంట్లో యువతకి ఏ విధంగా వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి, వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని మనం ఏ విధంగా మన రాష్ట్రం కోసం ఉపయోగించుకోవాలి. ఎన్ని సెంటర్లు పెట్టారండి, ఎంత గొప్పగా వాళ్ళకి అండగా నిలబడ్డారు బాబు గారు యువతకి. దాంట్లో వీళ్ళు లేని తప్పుని చూపిస్తూ ఏదో జరిగిందని చెప్పేసి ఏ విధంగానైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన హాయిగా హ్యాపీగా శాంతిగా అక్కడ కూర్చుందామని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు. దానివల్ల ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరూ సంతోషమే. అది ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి అసలు ఒకప్పుడు చెప్పుకోలేని విషయాలు, ఎంత విజనరీ ఆయన చూపించాడు, ఎంత గొప్పగా 2 తెలుగు రాష్ట్రాలను తీర్చిదిద్దాడు, ఎంతమంది ఉపాధి పొందారు, ఎంతమంది ఖండాంతరాలు దాటెళ్ళి ఆయన చేసిన ఏదైతే పని ఉందో, ఈ హైటెక్ సిటీ కానివ్వండి, ఈ ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, దాంట్లో చదువుకున్న పిల్లలు ఇతర దేశాలకు వెళ్ళి ఎంత గొప్పగా డాలర్లు సంపాదించుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ చెప్పారు, ఎక్కడున్న 7 సముద్రాల అవతలన్నా కూడా లాక్కొచ్చి మీ సంగతి తేలుస్తానని. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో 7 సముద్రాల అవతలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లేసి దట్ ఈస్ చంద్రబాబు అని చెప్పి నిరూపించారు. అది ఈయనకి తేడా. మరి అంత గొప్పగా ఉంటే ఈ రోజున న్యాయ దేవత సంతోషంగా ఒక ధర్మాత్ముడు, నీతిమంతుడు అనేది నిరూపించింది. ప్రతి ఒక్కరికి సంతోషకరమైన విషయం. వీళ్ళు మాట్లాడే మాటలు అంటారా, ఈ రోజున మద్యం కుంభకోణం, మరి వీళ్ళు చేసిన అఘాయిత్యాలు, దారుణాలు, దోపిడీలు, ప్రజల ప్రాణాలతో చెలగాటలాడారు. ఎంతమంది ఎన్ని విధాలుగా చనిపోయారు. ఈ రోజున బెడ్ రీడన్లో ఉన్నారు. అవన్నీ కనిపించట్లేదా? సజ్జల రామకృష్ణారెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు జప్తు చేయమని చెప్పారు. ఆస్తులు అటాచ్ చేసుకోమంటే ఎవరెవరి పేరున ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి. మరి దాని గురించి మరి వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు నీతిగా, నిజాయితీగా, ధర్మానికి కట్టుబడి సంపాదించినవి అయితే నిరూపించుకోమనండి. అవన్నీ కూడా ఇదిగో మేము పలానా చోట పలానా టైం కొన్నాం, ఇదిగో మా గతంలో ఇన్ని ఆస్తులు ఉన్నాయి, మా తాతల నుంచి మా తండ్రుల నుంచి ఆస్తులు వచ్చినాయి, ఇదిగో మేము ఈ బిజినెస్ చేసాము, ఇదిగో ఈ చేసాము అని చెప్పేసి చెప్పొచ్చు కదా. అలా కాకుండా అక్రమంగా మీరు కొల్లగొట్టి ఈ మద్యం కుంభకోణం అనేది అసలు ఎక్కడా కూడా ఈ డిజిటల్ అమౌంట్ పేమెంట్ అనేది లేకుండా క్యాష్ తోటి మీరు కట్టలు మూటలు దాటిచ్చేశారు. ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయినాయిగా, ఆఫ్రికా టు ఆంధ్ర.
మరి ఇంత చేసి ఈ రోజున ఎందుకు ఈ ఏడుపులు అనేది? మరి అయితే ఇప్పుడు గతంలో వాళ్ళు పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులని ఇప్పుడు ప్రజల్లో గతంలో తెలిసినప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు కుట్ర ఇప్పుడు బయటపడడంతో వాళ్ళు మళ్ళీ అధికారం ఉంది కదా అందుకే చేయించుకోని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ మాటలకే ఉంటారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మరి ఎందుకు నిరూపించలేకపోయారు? దాని సమాధానం చెప్పాలి వాళ్ళే. కనీసం ఆయనకి చిన్న చిన్న సదుపాయాలన్న లోపల కలిగించారా మీరు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో హాట్ వాటర్ లేవు, మంచం లేదు, మరి ఏదైతే దోమతెర అడిగినా తప్పు అయిపోయింది. కమౌడ్ ఎంత ఘోరం అండి! ఆ వయసు కన్నా విలువిచ్చారా? జగన్మోహన్ రెడ్డికి వీడియో అక్కడైతే ఏదైతే సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయో ఆ ఐడియా ఆయన దగ్గర ఎందుకుంది? ఎవరు చూశారు? ఎందుకు చూపించారు? ఏదైతే ఆ కమౌడ్ దగ్గర ఒక హెల్ప్గా ఒక సపోర్ట్గా ఉండిద్దని ఒక స్టీల్ రాడ్ని పెడితే అది కూడా తీపిచ్చే ప్రయత్నం ఎవరు చేశారు? పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర లేదా దాంట్లో? ఆయన ఒత్తిడి వెనక జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదా? ప్రజలందరికీ తెలిసినాయే కదా. మరి ఇవన్నీ కూడా చేసింది మీరే కదా. అంత దారుణమైన పనులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఎక్కడున్నాడు? ఏ విధంగా రాజవైభోగాలు అనుభవించాడు? అంతెందుకు, మొన్న ఇంత ఘోరంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మద్యం కుంభకోణంలో వీళ్ళు ఎన్ని రకాల కోరికలు కోరారు? దాన్ని ఎవరైనా అబ్జెక్ట్ చేశారా? ఓకే, యూ కెన్ డూ ఇట్. మీకు అవసరం ఉంటే అవసరాలను కోర్టులో విన్నవించుకోండి, పర్మిషన్ ఇస్తే మీరు చేసుకోండి అంటే దిండ్లు దుప్పట్లు అన్నీ మోసుకుంటా వచ్చాడుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హాస్టల్కి పిల్లల్ని తీసుకొచ్చినట్లుగా. మరి ఇన్ని రకాలుగా మీరు చేస్తున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించింది ఎవరు? ఆ టైంలో ఎవరు అధికారంలో ఉన్నారు? మీరు ఎందుకు నిరూపించలేకపోయారు? ఈ రోజున ఎందుకు మీరు అధికారంలో ఉన్నారు కదా అందుకనే కేసులు కొట్టేయించుకున్నారని మాట్లాడుతున్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. కొంచెం అన్న ఆ బుర్రలో ఆ గుజ్జు అనేది ఉంటే, బుర్ర పనిచేస్తుంది అనుకుంటే ఇట్లాంటి మాటలు రావు. అర్థం లేని మాటలు, ఏమి అర్థం కాక అయోమయంగా ఏమనాలో అర్థం కాక ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి ఇప్పుడు మొత్తానికి గతంలో పొన్నవోలు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడ జరిగింది. ఢిల్లీ, ముంబై అన్ని తిరిగి. ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రెస్ మీట్లు పెడతారంటే ఇప్పుడు ఏంటంటారు? మరి ఏం ప్రెస్ మీట్ పెడతారు? ఏమని ప్రెస్ మీట్ పెడతారు చెప్పండి? పివి సునీల్ కుమార్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ ఎంత తపన పడిపోయారంటే ఏ విధంగానైనా సరే వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఆశయం ఒకటే, ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని జైలు నుంచి బయటకు రానికుండా చేయాలి. ఏ విధంగానైనా సరే ఆ కేసుల్లో మేము పెట్టాం కదా ఏదో కేసు, దానిలో నిజాలు నిరూపించాలి. వాళ్ళ వల్ల కాల. ఈ రోజున కోర్టే మరి చెళ్ళున చెంప పగిలేటట్టు కొట్టింది. ఈ రోజున కోర్టులో కేసు కొట్టేసి అనేది మాత్రం వాస్తవం. ఏం ప్రెస్ మీట్ పెడతారు? ఏమని పెడతారు? ఏం లేదు, ఏడుస్తే ఇంట్లో కూర్చోవడం తప్పించి ఏం చేస్తారండి వాళ్ళు? ఇది ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతారు. ఏదో అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మరి అధికారంలో ఉన్నాడు 5 సంవత్సరాలు. ఈ అక్రమాస్తుల కేసులు కొట్టేయించుకోలేదు, బెయిల్ మీద ఎందుకున్నాడు? మరి కొట్టేయించుకోవచ్చు కదా, మీ చేతుల్లోనే ఉంది కదా. చట్టం ఎవరికి చుట్టం కాదు. మన ఇష్టానుసారంగా మనం మీరు కేసు కొట్టేయండి, నా పేరు తీసేయండి అంటే కుదరదు కదా. మరి ఇవన్నీ కూడా ధర్మం, చట్టం, న్యాయం ఇవి ఎవరితని వాళ్ళు చేసుకుని వెళ్ళాలి. ఎవరు ధర్మాన్ని కాపాడే వాళ్ళు అంటే ఈ రోజున అక్కడ జడ్జి గారు కూర్చొని ఉన్నారు, న్యాయస్థానం ఉంది, లాయర్లు ఉన్నారు పోరాటానికి. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. మరి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి, మరి ఆ 12 సంవత్సరాలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున కోర్టుకు కూడా వెళ్ళి హాజరై వచ్చారు మొన్న. మరి ఇంత ఉన్నప్పుడు పొన్నవోలు సుధాకర్ ఆ కేసులన్నీ కొట్టేయించవచ్చు కదా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కొట్టేయించుకున్నారు కదా, మీరు ఎందుకు కొట్టుకేయించుకోలేకపోయారు? అది వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే అది చట్టబద్ధంగా జరిగింది కాబట్టి. ఆ చట్టబద్ధంగా జరగాలంటే వీళ్ళని లోపలేయటమే కానీ కేసులు కొట్టేయటం ఉండదు. అది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.